సూపర్ 6 హామీలను ఎగ్గొట్టి 10 నెలలుగా ప్రజాకంటక పాలనతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న టీడీపీ జనసేన కూటమి పార్టీలకు ఏడాదిలోపే చావు దెబ్బ తగిలింది. అధికార మదంతో విర్రవీగుతున్న కూటమి నేతలకు విఘ్నులైన ఉపాధ్యాయులు బెత్తంతో బడిత పూజ చేశారు. ప్రజాస్వామ్య విలువలను చాటి చెబుతూ కూటమి మోసాలను తిప్పికొడుతూ గుణపాఠం లాంటి తీర్పునిచ్చారు. పట్టుమని 10 నెలల్లోనే టీడీపీ కూటమి సర్కారుపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయి. ఏపీలో సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న రెడ్ బుక్ పాలన, ప్రజాకంటక విధానాలకు ఉపాధ్యాయులు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారు. మొత్తం యంత్రాంగాన్ని మోహరించి అధికార బలగాన్ని ప్రయోగించిన కూటమి సర్కారు పాచికలు పారలేదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు అధికారికంగా తమ అభ్యర్థిగా ప్రకటించిన రఘువర్మ పరాజయం పాలయ్యారు. ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో బలాన్ని ప్రయోగించిన, ఓటుకు నోట్లు ఎరవేసిన ఈ సర్కారు పట్ల తమ వ్యతిరేకతను ఉపాధ్యాయులు స్పష్టంగా ఓటు రూపంలో వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల ఎన్నికల్లో పాల్గొన్న తీరు, ఫలితం ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత నెలకొందో స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగించిందని మండిపడుతున్నారు. కూటమి అభ్యర్థి రఘువర్మ గెలుపు కోసం కృషి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వెబెక్స్ ద్వారా స్వయంగా ఆదేశాలు జారీ చేస్తూ వచ్చినా భంగపాటు తప్పలేదు. ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసికట్టుగా తమ అభ్యర్థిగా ప్రకటించిన గాదే శ్రీనివాసులు నాయుడును గెలిపించి కూటమి సర్కారుపై తమ ఆగ్రహాన్ని చాటుకున్నాయి. తమ ఓటు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకమని స్పష్టంగా తేల్చి చెప్పారు. కాగా తమ అభ్యర్థి ఓడిపోవడంతో కూటమి నేతలు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. పోలింగ్ రోజు వరకు తమ అభ్యర్థి రఘువర్మను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించి అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ నేతలు ఆయన ఓడిపోవడంతో గెలిచిన గాదే శ్రీనివాసులు కూడా తమవారేనంటూ కొత్త పల్లవందుకోవడం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే రఘువర్మను తమ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి షాక్ తగలడంతో సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. దీని నుంచి బయటపడేందుకు పోలీస్ కమిషనర్ ఫోన్ ద్వారా గెలిచిన అభ్యర్థి గాదేతో ఆయన స్వయంగా ఫోన్లో మాట్లాడారంటే టీడీపీని పరాజయం ఏ స్థాయిలో వణికించిందో అర్థమవుతోంది. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ నుంచి బరిలో నిలిచిన గాదే శ్రీనివాసులు నాయుడు ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచారు. ఏ రౌండ్లో కూడా కూటమి అభ్యర్థి రఘువర్మకు మెజార్టీ రాకపోవటాన్ని గమనిస్తే టీడీపీ సర్కారుపై ఉపాధ్యాయుల్లో ఎంత వ్యతిరేకత ఉందో తేటతెల్లమవుతోంది. పైగా పీడీఎఫ్ నుంచి బరిలో నిలిచిన విజయ్ గౌడ్ నుంచి 2వ స్థానం కోసం కొన్ని రౌండ్లలో రఘువర్మ పోటీని ఎదుర్కొన్నారు. ఒక దశలో పీడీఎఫ్ అభ్యర్థికి కూటమి అభ్యర్థి రఘువర్మకు మధ్య పెద్దగా తేడా లేకపోవడంతో 3వ స్థానానికి పడిపోతారనే ఆందోళన కూటమి నేతల్లో గుబులు రేపింది. ప్రధానంగా అధికార టీడీపీ, జనసేన పట్ల తమ వ్యతిరేకతను ఉపాధ్యాయులు ఓట్ల ద్వారా చాటి చెప్పారు. టీడీపీ, జనసేన అధికారికంగా రఘువర్మను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. గెలుపు కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు విశ్వ ప్రయత్నాలు చేశారు. కూటమి పార్టీల తరపున బరిలో నిలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీని గెలిపించాలంటూ టీచర్లపై ఒత్తిళ్లు తెచ్చారు. ప్రధానంగా ప్రైవేటు టీచర్లను బెదిరించే ధోరణిలో వ్యవహరించారు. ఎంత చేసినా ప్రజా వ్యతిరేకతను తప్పించుకోలేకపోయారు. అధికార పార్టీకి చెందిన విద్యాలయాల్లో పనిచేసే ప్రైవేటు టీచర్లు సైతం కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారంటే ఈ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత నెలకొందో ఊహించవచ్చు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాదే శ్రీనివాసులు నాయుడు విజయం ప్రకటన 3 గంటల ఆలస్యంగా జరిగింది. ఆయన లొంగదీసుకోవడానికి కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే గాదే గెలుపు ప్రకటనను ఆలస్యం చేయడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. గాదే విజయాన్ని వెంటనే అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీచర్ల ఆందోళనతో గత్యంతరం లేక గాదే గెలిచినట్లుగా ప్రకటించారు. ఆయనకు గెలుపు ధృవీకరణ పత్రం అందించారు అధికారులు. తాను ఉపాధ్యాయుల మద్దతుతోనే గెలిచానని, రాజకీయ పార్టీలతో సంబంధం లేదని చెప్పారు గాదే శ్రీనివాసులు నాయుడు. నేను గతంలో ఉపాధ్యాయుల తరఫున పోటీ చేశాను, ఉపాధ్యాయ సంఘాల తరఫున నేను గెలిచాను, ఉపాధ్యాయ సంఘాలకి బాధ్యుడిగా ఉన్నాను నేను. మరి మేమైతే మాత్రం ఉపాధ్యాయ సంఘాల పక్షాన మరి మేము ముందుకు వెళ్తూ వచ్చాము. అందులో భాగంగానే ఈరోజు ఈ రకంగా జరిగింది. ఏదైనా ఉపాధ్యాయులు ఎన్నిక, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నేను, ఉపాధ్యాయుల తరఫున నేను ఎన్నికయ్యాను. ఉపాధ్యాయ సంఘాల సపోర్ట్ తోటే నేను గెలిచాను. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు భారీగా నగదు పంపిణీతో పాటు పీడీఎఫ్ అభ్యర్థి కుటుంబ సభ్యులు, ఏజెంట్లపై దాడులకు దిగి బీభత్సం సృష్టించారు. దొంగ ఓట్లను నమోదు చేసి ఏకంగా రిగ్గింగ్కు కూడా తెగబడ్డారు. స్వయంగా అధికార పార్టీ నేతలే విచ్చలవిడిగా డబ్బులను పంపిణీ చేశారు. ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే ఇక్కడ కూడా అధికార కూటమికి ఖచ్చితంగా ఓటమి ఎదురయ్యేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.